హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ఆఫీసర్ అండ్ డ్యూటీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఈ సినిమా అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది పో. ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, అర్జెంట్గా ముందు ఈ కిరాక్ మూవీని చూడండి. ఒకవేళ ఈ మూవీ ఎవరికైనా నచ్చకపోతే మన మూవీ మేట్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉన్నా బాగుంటాయనే పేరుంది కదా, కానీ ఇందులో స్లో అనే మాటనే లేదు. వందే భారత్ ట్రైన్ల పరిగెత్తుతూనే ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. సినిమా స్టార్టింగ్ సీన్లోనే ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ సీన్తోనే షాక్ అవుతాం మనం. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఊహించిన ఒక పని చేస్తాడు. అక్కడ టైటిల్ వేశారు మావా. అక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా చూడడం స్టార్ట్ చేసిన మనకి ఒక చైన్ దొంగతనం అని స్టోరీ స్టార్ట్ చేసి స్టోరీ ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు భయ్యా. పని మూవీలో ఇద్దరు విలన్స్ని చూసి మనం శబాష్ కిరాకున్నారు పోరగాన్లు అని అనుకున్నాం కదా, అలాంటిది ఇందులో ఉంటారు మావా పోరీలు పొరగాన్లు కుమ్మి అవతల పడేశారు. హీరో కూడా సీరియస్గా ప్లస్ ప్యానిక్ మోడ్లో అలా 2 షేడ్స్లలో అదరగొట్టాడు. ఫైనల్గా ప్రతి ఒక్క మూవీ లవర్ ఈ థ్రిల్లర్ మూవీని గ్యారంటీగా చూడాల్సిందే. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు భయ్యా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 జిద్ది గర్ల్స్. ఇది ఒక టీనేజ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే కాలేజీ పాపలు అందరు కలిసి హాస్టల్లో టీవీ ముందు కూర్చొని ఎడ్యుకేషన్ మూవీ ఒకటి చూస్తారనమాట. ఇంతకీ ఏ ఎడ్యుకేషన్ వీడియోనో మీకు తెలుసు కదా, అదే. సో కాలేజ్లో ఉండే లవ్, ఫ్రెండ్షిప్, రొమాన్స్ ఎలా ఉంటుంది అనేదే ఈ సిరీస్ ప్లాట్. ఇది ఢిల్లీ కాలేజు, అందులోనే రిచ్ పాపలు ఉంటారు కాబట్టి ఇందులో చూపించిన ఏషాలు వాళ్ళ కథలు అన్నీ ఓకే అని మనం చూస్తాం. అదే మన తెలుగు కాలేజీల్లో ఇలా చేస్తే బొక్కలు సాఫ్ చేసి సురసురేసి బొంద పెడతారు. ఫైనల్గా అయితే ఈ జిద్ది గర్ల్స్ అదేనండి, మొండి అమ్మాయిలని టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా బ్రో. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 వైఫ్ ఆఫ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగు. ఆఫీసర్ మూవీ చూసాక ఈ మూవీ నాకు గుర్తొచ్చింది భయ్యా. ఎందుకురా అంటారా, సినిమా స్టోరీ గింతేనా అనిపిస్తుంది, కానీ స్టార్ట్ టు ఎండ్ మన స్టోరీని అస్సలు గెస్ చేయడానికి వీలు కూడా లేకుండా మంచి ట్విస్ట్లతో స్క్రీన్ ప్లే అయితే కిరాక్ ఉంటుంది భయ్యా. చిన్న మైనస్లో ఉన్నా కానీ కంటెంట్ ఈజ్ కింగ్ అనేలా ఇది కంటెంట్ బాగుంటుంది, అందుకే ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు మీరు చూడకపోతే. ఈ మూవీ డ్యూరేషన్ కూడా జస్ట్ 1 hour 20 minutes మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. ఇందులో మెయిన్ లీడ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే లైట్గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో అడోలసెన్స్ చూశాను, ఆ కెమెరా టేకింగ్కి ఫిదా అయిపోయాను బ్రో. ఎక్కడ కట్ చేయకుండా కంటిన్యూగా కెమెరా తిప్పడం అంటే నార్మల్ విషయం కాదు, బట్ స్టోరీ ఈజ్ వెరీ ల్యాగ్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అజయ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ గుండాల బ్రో కామెంట్ పెట్టాడు. సైరత్ చూసా క్లైమాక్స్ మరీ ఘోరం బ్రో అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ గుండాల బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ గోపి బ్రో కామెంట్ పెట్టాడు. పోన్ మ్యాన్ మూవీ సూపర్ బాస్, థ్యాంక్ యూ అనే కామెంట్ పెట్టినందుకు వెల్కమ్ గోపి బ్రో అండ్ థ్యాంక్స్. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లనే నాకు వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.